హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంలోని మొదటి విడత డబ్బులను రేపు విడుదలైతే చేయబోతుంది. ఈ నేపథ్యంలో రైతులందరి ఖాతాల్లో కూడా రేపు మధ్యాహ్నం 12 గంటల పైనుంచి అయితే డబ్బులు పడబోతున్నాయి. సో ఎంత మొత్తంలో డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు, ఎవరెవరికి డబ్బులు పడతాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా వీడియోలో తెలియజేస్తాను. ఈసారి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5,00,000 మంది పేర్లను అనర్హులుగా గుర్తించి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అర్హుల లిస్టులో నుంచి తొలగించడం జరిగింది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయా రావా? వస్తే మీకు ఎంత డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి పడనున్నాయి? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఇన్ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. చాలామంది స్కిప్ చేస్తూ చూస్తూ కింద అయితే మీరు డౌట్స్ అయితే రైజ్ చేస్తున్నారు. సో అట్లా కాదు. వీడియోలో నేను పూర్తి సమాచారం అయితే ఇస్తాను. మీరు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయో రావో కూడా ఈజీగా మీకు తెలిసిపోతుందనమాట. ఇక మనం ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చే ముందుగా మీరు తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని వెంటనే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్‌ని అయితే మనం డైరెక్ట్‌గా స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ గత వైసీపీ గవర్నమెంట్‌లో మనకు గత ప్రభుత్వం వచ్చేసి రూ. 13,500 అర్హత కలిగిన ప్రతి రైతుకైతే విడతల వారీగా ఇస్తూ ఉండేవాళ్ళు. అందులో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 7,500 కాగా కేంద్ర ప్రభుత్వం వాటా రూ. 6,000. ఈ యొక్క 2 వాటాలు కలిపి మనకు రూ. 13,500 రూపంలో అయితే విడతల వారీగా అయితే వేసేవారు. అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా 7,500లో తొలి విడత కింద రూ. 5,500 మే నెలలోనే రైతులకు పెట్టుబడి సాయంగా అందించేవాళ్ళు. ఇక మిగతా 2,000 వచ్చేసి అక్టోబర్, నవంబర్ ఆ మాసాలలో వేసేవాళ్ళు. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రూ. 6,000 వాటాలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రతి 4 నెలలకి ఒకసారి రూ. 2,000 చొప్పున మొత్తంగా 3 విడతల్లో రూ. 6,000 ఇచ్చేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తగా ఏర్పాటైనటువంటి ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో, అనగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైతే ఉందో, సో యొక్క ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మనకేం చెప్పిందంటే, గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి మీకు రూ. 13,500 మేము రూ. 20,000 పెంచుతాము. సో రూ. 20,000 అనేది మీకు ఇస్తామని చెప్పేసి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇప్పుడు మనకు ఏపీలో టీడీపీ గెలిచింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు కూడా చేపట్టారు కాబట్టి మనకు ఈ యొక్క రబీ సీజన్‌కి సంబంధించినటువంటి, అలాగే ఖరీఫ్ సీజన్‌కి సంబంధించినటువంటి 2 సీజన్‌లలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఖాతాలలోకి 2 విడతల్లో డబ్బులైతే వేయబోతున్నారు. అందులో భాగంగానే తొలి విడత కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా, అంటే మనకు మే నెలలోనే విడుదల చేయాల్సింది. కానీ మనకు మే నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి. జూన్ వచ్చేసి మనకు రిజల్ట్స్. తర్వాత ఈ యొక్క గవర్నమెంట్ అంతా ఫార్మ్ చేసుకునేటప్పటికి మనకైతే ఈ టైం అయితే పట్టిందనమాట. సో ఇప్పుడు రైతు భరోసా పథకంలో భాగంగా తొలి విడత కింద మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి, సో గతంలో మాదిరిగానే అండి. సో మనకు గతంలో కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది కదా! సో 6,000 అయితే అలాగే ఇస్తుంది. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 20,000 అని చెప్పిన కదా! 20,000లో రూ. 14,000 మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో ఈ లెక్కన మనకు మొత్తంగా రైతులందరికి కూడా రూ. 20,000 అయితే మనకు ఖాతాల్లోకైతే వస్తాయన్నమాట. సో ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, సో ఆయన మనకు 2 విడతల్లో అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటా అయినటువంటి రూ. 14,000లో మనకు డైరెక్ట్‌గా రూ. 7,000 అయితే తొలి విడత కింద అయితే విడుదల చేస్తారు. సో రెండో విడత కింద మరో రూ. 7,000 అయితే రిలీజ్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి మనకు పేరైతే మార్చారన్నమాట. నేమ్ మార్చారు. సో అదే మనకు అన్నదాత సుఖీభవ. సో ఈ యొక్క అన్నదాత పథకంలో భాగంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 14,000లో తొలి విడత కింద రూ. 7,000, రెండో విడత కింద మరొక రూ. 7,000 అయితే జమవుతాయి. అయితే మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రూ. 6,000లో మనకు తొలి విడత కింద రూ. 2,000 అయితే జమ చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం రేపైతే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 17వ విడతకు సంబంధించిన రూ. 2,000 అయితే నేరుగా విడుదలైతే చేయబోతున్నారు. ఎందుకంటే ఎన్డీఏ
కూటమి ఏదైతే ఉందో సో అది గెలిచిన వెంటనే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అందులో సపోర్ట్ అయితే చేశారు. సో కేంద్ర ప్రభుత్వంలో మనకు ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రైతులకు అనగా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఆ యొక్క నిధుల విడుదల ఫైల్ పైన అయితే తొలి సంతకం అయితే ఆయన చేశారు. ఈ నేపథ్యంలో మనకు రేపటి నుంచి అర్హత కలిగినటువంటి రేపంటే ఏం లేదండి, మనకు జూన్ 18వ తారీఖు నుంచి అందరి ఖాతాలలోకి రైతులందరి ఖాతాలలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 17వ విడత డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా నారా చంద్రబాబు నాయుడు గారు. అందులో తొలి విడత కింద 2,000 రూపాయలు అయితే జమ అవుతుందన్నమాట. సో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా మన ఖాతాల్లోకి అయితే వేయదు. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క అకౌంట్లలో ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా చెక్ చేసి అప్పుడు డిస్పాచ్ అయితే చేస్తుందన్నమాట. సో కాబట్టి మనకు రేపటి రోజున మనకు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 2,000 రూపాయలనైతే 17 విడత కింద ఒక్కో రైతుకి 2,000 రూపాయలనైతే మనకైతే విడుదలైతే చేస్తారు. అయితే ఈ పథకంలో ఈసారి భారీగా కోతలైతే విధించారన్నమాట. దాదాపు 5 నుంచి 6 లక్షల దాకా రైతులందరినీ కూడా అనర్హులుగా గుర్తించి తొలగించడం జరిగింది. ఎందుకంటే గత 15వ విడత విడుదల చేసేటప్పుడే కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ అయితే తీసుకొచ్చిందండి. సో ఎవరైతే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా లబ్ధి పొందుకుంటున్నటువంటి రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డ్ని ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ చేసుకోవాలి అని చెప్పేసి గతంలో చెప్పారు. తర్వాత మనకు ఆ యొక్క 15వ విడత నుంచి పథకానికి కూడా లింక్ చేసుకోవాలి. సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ని ఆధార్ కార్డుకి లింక్ చేసుకుంటారో అదే విధంగా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఆధార్ కార్డును కూడా లింక్ చేసుకోవాలి. ఇలా లింక్ చేసుకోవడాన్నే ఈకేవైసీ అంటారు. ఈ యొక్క ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వాళ్ళందరూ కూడా డూప్లికేట్ రైతులు అన్నమాట. అంటే అనర్హులు. అనర్హత ఉండి వాళ్ళు ఇన్ని రోజులు ప్రభుత్వం దగ్గర నుంచి అనవసరంగా డబ్బులు తీసుకున్నట్టు లెక్కలో వాళ్ళందరి పేర్లను గుర్తించి ఎవరికైతే ఈకేవైసీ కాలేదో అటువంటి రైతులందరినీ నిర్దాక్షిణ్యంగా ఈ యొక్క రైతులకు బెనిఫిట్ ఇచ్చే స్కీమ్ నుంచి తొలగించడం జరిగింది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 6,000 రూపాయలు పొందాలన్నా, రైతు భరోసా పథకంలో భాగంగా ఇప్పుడు పెంచినటువంటి 14,000 రూపాయలు పొందాలన్నా ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అయితే నమోదు చేసుకోవాలి. ఈకేవైసీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలు మీకు ఆగిపోతాయి. కాబట్టి మీకు 14,000 వస్తాయి. కాబట్టి ఈకేవైసీ కూడా మీరు వెంటనే వెళ్ళి చేసుకోండి. ఈకేవైసీ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అంటే సిఎస్సి సెంటర్కి వెళ్ళి చేసుకోవచ్చు. లేదా సిఎస్సి సెంటర్ అంటే మీకు తెలియకపోతే కామన్ సర్వీస్ సెంటర్ అని ఉంటుందన్నమాట. అంటే మనకు ఇంటర్నెట్ షాప్ లాగే ఉంటుంది. కాకపోతే అక్కడ మనకు సిఎస్సి సెంటర్ అని చెప్పేసి మనకు బోర్డు అయితే పెడతారు. సో దాన్ని చూసుకోండి. మీకు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఈజీగా వెళ్ళొచ్చు. చిన్న చిన్న టౌన్స్లో కూడా చిన్న చిన్న మండలాల్లో కూడా అయితే మనకు ప్రతి ఒక్క దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. లేకపోతే మీ మొబైల్ నుంచి మీరు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే మాత్రం మీకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి ఫోన్ నంబరు లింక్ అయితే ఉండాలి. సో లింక్ లేకపోతే మీరు చేసుకోలేరు. కాబట్టి సిఎస్సి సెంటర్కి వెళ్తే బెటర్ అన్నమాట. సో ఒక 50 రూపాయలు 100 రూపాయలు తీసుకొని ఈజీగా మీకు ఈకేవైసీ చేస్తారు. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. మీరు ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళాలి. సో ఇలా చేసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ డబ్బులు విడుదల చేసిన వెంటనే ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి. సో కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ ఈ రైతు భరోసా పథకంలో భాగంగా ఇస్తున్నటువంటి మనకు 20,000 రూపాయలు తొలి విడత కింద 2,000 రూపాయలు అయితే పడిపోతుంది. తర్వాత మనకి ఇంకా 18,000 రూపాయలు అయితే ఉంటుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో 7,000 రూపాయలను రైతులకు పెట్టుబడి సాయంగా అయితే అందివ్వనున్నట్లయితే మనకు సమాచారం అయితే వస్తుందన్నమాట. సో ఇప్పటికే కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా వెల్లడించారు. ఆల్రెడీ రేపు డిక్లేర్ చేసినట్టు మనకు 17వ విడత డబ్బులు అయితే డిక్లేర్ చేసినట్టయితే ఆయన కూడా ప్రకటించారు. సో కాబట్టి ఇంకా మీరు ఎవరైనా సరే ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులు ఉంటే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే చేసుకోండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు రావడానికి ఖచ్చితంగా 1 or 2 డేస్ అయితే టైం ఉంటుంది. ఈ టైం లోపల మీరు కనుక ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదండి మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పథకంలోని తొలి విడత కింద మనకి ఇచ్చేటువంటి డబ్బులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం.
సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చుంటుంది. మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం అయితే క్లారిటీ వచ్చిందండి. ఇప్పటికి కూడా మీకు డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మీరు నోట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా నేను మీకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు చెక్ చేసుకునేటువంటి ఆ యొక్క పేమెంట్ స్టేటస్ లింక్ అయితే ఇచ్చాను. అలాగే పేమెంట్ స్టేటస్‌తో పాటుగా అర్హుల లిస్టు చెక్ చేసుకునేటువంటి లింక్ కూడా ఇచ్చాను. సో అది మనకు అఫీషియల్ సైట్స్ అనమాట. సో వాటి ద్వారా మీరు చెక్ చేసుకోండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వచ్చినటువంటి ఊహించని పెద్ద శుభవార్త. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడతారు. అంటే పెట్టుబడికి సాయంకి ఎంతో కొంత కొంచెం గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ ఇచ్చినప్పుడు అందరూ దాన్ని పొందుకోవడం అనేది దాంట్లో అర్థమైతే ఉంటుంది కాబట్టి ప్లీజ్ దయచేసి షేర్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.